గుడ్ ఈవినింగ్ అండి. చాప్టర్ 4 క్లినికల్ బయోకెమిస్ట్రీలో ఈరోజు మనం లైపోప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అనే టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం. అయితే దీంట్లో అసలు లిపిడ్స్ అంటే ఏంటి అనేదంతా కూడా మనం క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్, మెటబాలిజం ఆఫ్ లిపిడ్స్లో చాప్టర్ 3లో డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి క్లినికల్ బయోకెమిస్ట్రీలో what are the lipids and what are the lipoproteins, how to estimate that, what is the significance of estimation of these lipids and lipoproteins అనేవి majorly important. So before going to that chapter I would like to explain that lipids. అసలు లిపిడ్స్ అంటే ఏంటి? లిపిడ్స్ అనేవి మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఎప్పుడైతే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టైంలో బీటా ఆక్సిడేషన్ చెంది ఎనర్జీని రిలీజ్ అనేది చేస్తూ ఉంటాయి. అది ఒకటి ఎనర్జీగా ఉపయోగపడుతుంది. రెండోది స్ట్రక్చరల్ థింగ్ అంటే ఇప్పుడు సెల్ ఉంది, సెల్ వాల్ ఉంది. సెల్ వాల్ ఏంటి? మేజర్ పార్ట్ వచ్చేసి లిపిడ్ అనేది ఉంటుంది. అది లిపిడ్ బయలేయర్గా ఉంటుంది. హైడ్రోఫోబిక్ నేచర్ అవుట్ సైడ్, హైడ్రోఫిలిక్ నేచర్ ఇన్సైడ్ ఉండడం వల్ల ఫ్లూయిడ్ అనేది ఎక్స్చేంజ్ అవ్వకుండా, సెల్ డెత్ జరగకుండా, సెల్ షింకనింగ్ జరగకుండా, సెల్ హైడ్రేషన్ జరగకుండా ఉండేటట్టు చేసి అది సెల్ ప్రాపర్గా ఉండేటట్టు చేస్తుంది అన్నట్టు. స్టోరేజ్ ఫామ్ అంటే మనకు ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు అది అసిటైల్ కోయల్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ అసిటైల్ కోయల్ అంతా కూడా కొలెస్ట్రాల్గా సింథసైజ్ జరిగి హై స్టోరేజ్గా మనకు ఉంటుంది అన్నట్టు. బేసిక్గా ఇవి మనకు మేజర్ టైప్స్ ఆఫ్ లిపిడ్స్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, పాస్పోలిపిడ్స్ కావచ్చు. ఈ మూడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ లిపిడ్స్ అంటారు. అయితే ఒక్కొక్కటి మనం స్ట్రక్చరల్ పరంగా చూస్తే ట్రైగ్లిజరైడ్స్ ఫస్ట్ చూద్దాం. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటిది? ట్రై అంటే మూడు ఫ్యాటీ యాసిడ్లో చైన్లు అటాచ్ అయి ఉంటే దాన్ని ట్రైగ్లిజరాల్స్ అని చెప్పేసి అంటాము. ఎక్కడ ఉంటాయి? 3 ఫ్యాటీ యాసిడ్స్ చైన్స్ వచ్చేసి అటాచ్డ్ టు ఏ గ్లిజరాల్ మాలిక్యూల్ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని ట్రైగ్లిజరాల్స్ అని అంటాము. దీని యొక్క బాడీ మెయిన్ ఫంక్షన్ ఏంటి? దీనిలో ఎనర్జీ స్టోరేజ్కి ఉపయోగపడుతుంది. ఇది మేజర్ ఎనర్జీ సోర్సెస్గా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతాయి. వెనెవర్ మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఇవి బ్రేక్ డౌన్ అవుతాయి, ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ డైటరీ ట్రైగ్లిజరైడ్స్? మేజర్ సోర్స్ ఇన్ ది బాడీలో డయటరీ ఫ్యాట్స్ ఒకటి, ఆల్సో సింథసైజ్డ్ ఇన్ ద లివర్. ఈ రెండు కూడా మనకు ట్రైగ్లిజరైడ్స్ అవైలబిలిటీని బాడీలో చూపిస్తుంటుంది. మెజర్మెంట్స్ వచ్చేసి మనం ఎలా మెజర్ చేస్తాం దీన్ని? బ్లడ్ లెవెల్స్ ఇన్ ట్రైగ్లిజరైడ్స్ కెన్ బి మెజర్డ్ వయా లిపిడ్ ప్యానెల్లో చూస్తాము. లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు ఏమేం చేస్తాం మనం? కొలెస్ట్రాల్ చేస్తాము, ట్రైగ్లిజరైడ్స్ చేస్తాము, ఇవన్నీ కూడా దాంట్లోనే చేస్తూ ఉంటాం అన్నట్టు. సో దీని నార్మల్ రేంజ్ ఏంటి? దీని నార్మల్ రేంజ్ ఏంటి? మనకు ఇది కన్సిస్ట్ ఆఫ్ లెస్ దాన్ 150ని మనం నార్మల్ రేంజ్గా తీసుకుంటాము. అండ్ ఎప్పుడైతే 150 to 199 mg/dl ఉంటుందో దీని బార్డర్ లైన్ హై లెవెల్స్ అని చెప్పేసి అంటాము. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 mg/dl కనుక ఉంటే దీన్ని హై ట్రైగ్లిజరైడ్స్ అంటారు. దీన్ని ట్రైగ్లిజరైడీమియా అని చెప్పేసి అంటారు. ట్రైగ్లిజరైడీమియా అని చెప్పేసి అంటాము. ట్రైగ్లిజరైడీమియా అంటే మోర్ దాన్ 200 mg/dl అనేది ఉండాలి. ఎలా అయితే మోర్ దాన్ 200 mg/dl మనం డయాబెటీస్ మెల్టస్ అని ఎలా చెప్తామో ఇది కూడా మోర్ దాన్ 200 ఉంటే ట్రైగ్లిజరైడీమియా, సీరంలో ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరిగితే దాన్ని ట్రైగ్లిజరైడీమియా అని చెప్పేసి అంటాము. అదే ఈ ట్రైగ్లిజరైడీమియా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు ద వన్ దట్ ఈస్ కొలెస్ట్రాల్. ఇక్కడ కొలెస్ట్రాల్ తీసుకోండి. కొలెస్ట్రాల్ అనేది మనకు బాడీలో వ్యాక్స్ కావచ్చు, ఫ్యాట్స్ లైక్ సబ్స్టెన్సెస్ ఎసెన్షియల్లీ బైండ్స్ టు ద సెల్ అనేది మనకు అవసరం అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇది హార్మోన్స్ ప్రొడక్షన్స్కి మనకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు కొలెస్ట్రాల్స్ వచ్చేసరికి టైప్స్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి మనకు ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏమంటారంటే దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అని చెప్పొచ్చు. లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. దీని లో డెన్సిటీ లైపోప్రోటీన్ అని చెప్తాము. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎందుకు అంటే ట్రాన్స్పోర్ట్ ద
కొలెస్ట్రాల్ని ఎక్కడి నుంచి లివర్ టు పెరిఫెరల్ టిష్యూస్ తీసుకెళ్ళి పెట్టేస్తుంది. ఫ్రమ్ ద లివర్ టు పెరిఫెరల్ టిష్యూకి తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాము. హై రిస్క్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ ఇదేమవుతుంది, దీనివల్ల తీసుకెళ్ళి అక్కడ లివర్ నుంచి పెరిఫెరల్ టిష్యూస్ తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఇది బేసిక్గా ఆర్టరీస్లో డిపాజిషన్ అనేది జరుగుతుంది, ఫ్లాక్లా ఫామ్ అవుతుంది. దాన్నే అథెరోస్క్లీరోసిస్ అని చెప్పేసి అంటాము. ఫ్లాక్లా వచ్చి అంటే ఫ్లాక్లా ఫార్మేషన్ పెరిఫెరల్ టిష్యూలకి ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తీసుకొస్తుందో అక్కడ ముద్దలుగా ఏర్పడి, ఫ్లాక్లా అంటే ముద్దలుగా ఏర్పడడం అన్నట్టు, అలా ముద్దలుగా ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఒక బ్లాకేజ్ అనేది జరుగుతుంది. బ్లాకేజ్ జరగడం వల్ల ప్యూర్ బ్లడ్ అనేది సప్లిమెంటేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుంది, మొత్తంగా నాలాలో మొత్తం ఏదో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది కదా, అలా అయిపోవడం అన్నట్టు దాన్ని. సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ కాజెస్ ద ఇంక్రీజ్డ్ హార్ట్ డిసీజెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. నార్మల్ రేంజ్ వచ్చేసి మనకు <100 mg/dl అనేది ఇది కామన్గా తెలిసిన విషయం. నెక్స్ట్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకు అంటే ఇది బేసిక్గా ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, మనకి ఇక్కడ అవుట్ సైడ్ కనుక కొలెస్ట్రాల్ అవుట్ సైడ్ ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, అంటే పెరిఫెరల్ టిష్యూలో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి మనకు లివర్లో ఇస్తుంది. ఎందుకు, ఫర్ ద రీసైక్లింగ్ కోసం ఇచ్చేస్తుంది. దీని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద అగైన్స్ ద అథెరోస్క్లీరోసిస్ అని ఉంటుంది. హార్ట్ డిసీజ్ రాకుండా చూసుకుంటూ ఉంటుంది. నార్మల్ రేంజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 mg, ప్రొటెక్టివ్ ఫార్మేషన్ అంటారు, ప్రొటెక్టివ్ ఫార్మ్ అంటారు. అదే <40 mg అయితే మెన్స్లో, <50 mg ఇన్ ఫీమేల్స్లో అనేది కన్సిడరింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ డిసీజెస్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, క్లియర్? ఎందుకు అంటే అక్కడ ఫ్యాట్ అనేది ఉమెన్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి కంపేర్ టు ద మేల్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి దీంట్లో ఎల్డిఎల్ని, హెచ్డిఎల్ని, విఎల్డిఎల్ని అన్నిటినీ కలుపుకుంటే కానీ మనం దీన్ని టోటల్ కొలెస్ట్రాల్ అంటాము. దీని యొక్క నార్మల్ <200 mg/dl ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? దిస్ రిప్రజెంట్ ద టోటల్ కొలెస్ట్రాల్ minimizes HDL is used as a marker for risk of CVD-గా మనం యూజ్ చేస్తాము. నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంక్లూడ్స్ మనకు విఎల్డిఎల్, ఐడిఎల్, ఇంటర్మీడియట్ డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాము. ఈ రెండింటిని కలిపి కూడా నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్గా మనం చెప్తూ ఉంటాము. ఓకే, విచ్ ఆర్ కన్సిడర్ అథెరోజెనిక్స్గా మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్ పాస్పోలిపిడ్స్ అనేవి బేసిక్గా మనకు స్ట్రక్చర్లో యూజ్ అవుతాయి. దీని యొక్క స్ట్రక్చర్లో చూసినట్టయితే పాస్పోలిపిడ్స్లో గ్లైకోజన్ బ్యాక్ బోన్ ఉంటుంది, 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఈ పాస్పేట్ గ్రూప్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని పాస్పోలిపిడ్ అని చెప్పేసి అంటాము. దీని యొక్క మేజర్ ఫంక్షన్ వచ్చేసి సెల్ మెంబ్రైన్ ఫార్మేషన్కి, స్ట్రక్చర్ ఫెసిలిటేటింగ్కి ఉంటుంది, సెల్ సిగ్నలింగ్కి ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్కి బేసిక్గా యూజ్ అవుతాయి. అండ్ ఇవి కూడా ఎమల్సిఫికేషన్ ఫ్యాట్స్లో మేజర్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఎక్కడ అంటే ఇంటెస్టైన్లో ఇన్వాల్వ్ అవుతాయి అండ్ లిపిడ్ మెటబాలిజంలో ఇవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. కామన్ పాస్పోలిపిడ్స్ వచ్చేసి మనకు పాస్పోటిడైల్ కొలిన్ అనేది ఒకటి, పాస్పోటిడైల్ ఇథనాల్ అమైన్ అనేది ఒకటి. ఈ రెండు కూడా మనకు కామన్ పాస్పోలిపిడ్స్ అంటాము. సో ఈ పాస్పోటిడైల్ కొలిన్ వచ్చేసి మనకు సెల్ మెంబ్రెయిన్లో ఉంటుంది అండ్ లైపోప్రోటీన్ గా ఉంటుంది ఇది. అండ్ పాస్పోటిడైల్ ఇథనాల్ అమైన్ వచ్చేసి మెంబ్రెయిన్స్ అండ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద వేరియస్ సిగ్నలింగ్ పాత్వేస్ లో మనకు ఈ రెండు మాలిక్యూల్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ సీరం లైపోప్రోటీన్స్ వచ్చేసరికి మనకు లిపిడ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది కొంత ఆల్బుమిన్ తో బైండ్ అయినప్పుడు, ప్రోటీన్ మాలిక్యూల్ తో బైండ్ అయినప్పుడు ఫామ్ అయ్యే వాటిని లైపోప్రోటీన్స్ అని చెప్తాము. ఇవి మేజర్గా బ్లడ్ స్ట్రీమ్ లో ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అవి వచ్చేసి కైలోమైక్రాన్స్, విఎల్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇవన్నీ కూడా కైలోమైక్రాన్స్ కిందకి వస్తాయి. ఫస్ట్ కైలోమైక్రాన్స్ ఇది వచ్చేసి దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కైలోమైక్రాన్స్ వచ్చేసి డైటరీ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. దీని కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్
కొలెస్ట్రాల్ని ఏదైతే ఉందో డైటరీ ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, ఈ కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవన్నింటిని కూడా ఇంటెస్టైన్ నుంచి మనకు లివర్కి పెరిఫరల్ టిష్యూస్కి తీసుకెళ్తుంది. ఇది మనకున్న కైలమైక్రాన్ యొక్క ఫంక్షన్. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే హై ట్రైగ్లిజరైడ్స్ కంటెంట్ ఉంటుంది, లో ప్రోటీన్ కంటెంట్ అనేది దీంట్లో కైలమైక్రాన్స్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. దీన్ని ఏమంటారంటే VLDL అని చెప్పేసి అంటాము. ప్రైమర్లీ క్యారీస్ ద ట్రైగ్లిజరైడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్. ఇక్కడ ఏదైతే లివర్లో ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయో అవి పెరిఫెరీ టిష్యూకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దీని యొక్క మేజర్ ఫంక్షన్. ఓకేనా. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి అంటే దీంట్లో ఏముంటుందంటే హై ట్రైగ్లిజరైడ్ కంటెంట్ ఉంది, లో ప్రోటీన్ కంటెంట్ ఉంది. కాబట్టి దీన్ని ఇది ఎంతకంటే తక్కువ ఉంటుంది, LDL కంటే కూడా తక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి LDL అని దీన్ని ఏమంటారంటే VLDL అని చెప్పేసి చెప్తుంటాము. ఈ మెటబాలిజం వచ్చేసి VLDL కన్వర్టెడ్ ఇంటూ ద LDL యాజ్ అ లాస్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. ఒక ట్రైగ్లిజరైడ్ లాస్ అయినప్పుడు ఇది LDL గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి LDL వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ టు సెల్స్ అండ్ టిష్యూస్ కి మనీ డెలివర్స్ ద కొలెస్ట్రాల్ టు సెల్స్ అండ్ టిష్యూస్ కి ఉంటుంది అన్నట్టు. అంటే సెల్స్ కి టిష్యూస్ కి కొలెస్ట్రాల్ ని సప్లై చేస్తుంది అన్నట్టు. దీంట్లోకి వచ్చేసరికి కొలెస్ట్రాల్ రిచ్ గా ఉంటుంది, లో ఇన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, ప్రోటీన్ మాలిక్యూల్ అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ హెచ్డిఎల్కి వచ్చేసరికి ఇది ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాము. ఇది సేవియర్ అని కూడా చెప్పొచ్చు. ఇది పెరిఫెరీ టిష్యూస్ లో ఉన్న ఏదైతే కొలెస్ట్రాల్ ఉంటుందో, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయో దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తుంది అంటే లివర్కి ఇస్తుంది. లివర్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, లివర్ అనేది డైజెస్ట్ చేస్తుంది, యూటిలైజేషన్ అనేది పోతుంది అన్నట్టు. దీంట్లోకి వచ్చేసరికి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, రిచ్ ఇన్ ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి, అండ్ లోయర్ ద కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. ఇవి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఎప్పుడైతే డిసీజ్ ప్యాటర్న్లోకి వచ్చినప్పుడైతే దీన్ని చూసినప్పుడు హెల్తీ మ్యాన్లో ఎలా ఉంటుంది, హెల్తీ మ్యాన్లో లిపిడ్ ప్రొఫైల్స్ చూసుకున్నట్టయితే లో LDH లెవెల్స్ ఉంటాయి, హై HDL లెవెల్స్ ఉంటాయి, నార్మల్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, నార్మల్ టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. నార్మల్ అంటే ఎంత, లెస్ దాన్ 150 mg/dl ఉంటుంది. ఇది లో డెన్సిటీ అంటే లెస్ దాన్ 100 mg/dl ఉంటాయి. ఓకే. హై ఎంత, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 mg/dl ఉంటుంది. ఓకేనా. ఇది మనకు నార్మల్లో ఉండే ఇది. నార్మల్ టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి లెస్ దాన్ 200 mg/dl అనేది మనం బేసిక్గా చూస్తుంటాం. లైపోప్రోటీన్స్ అనేది లైపోప్రోటీన్ A అనేది ఇంకో మాలిక్యూల్ ఉంది. ఇది ఏంటంటే హై లెవెల్ ఆఫ్ లైపోప్రోటీన్ A, దాన్ని LPA అని చెప్పేసి అంటాము. కెన్ బి ఏ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇండిపెండెంట్ ఫర్ ద అదర్ లైపోప్రోటీన్. ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇది జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఓకేనా. అది లైపోప్రోటీన్ A. ఓకే. ఈ డిసీజ్ కండిషన్ చూద్దాం. ఒక్కొక్క డిసీజ్ కండిషన్ ఎలా ఉంటుందో. ఇది ఇక్కడ చూసినట్టయితే డిస్లిపిడీమియా. ఇదంటే ఏంటి, డిస్లిపిడీమియా అంటే అబ్నార్మల్ లెవెల్స్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ ద బ్లడ్ ని ఏమంటారంటే డిస్లిపిడీమియా అని చెప్పేసి అంటాము. దీనివల్ల ఏమవుతుంది, అథెరోస్క్లిరోసిస్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ రిస్క్ కానివ్వండి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ డిస్లిపిడీమియాలో ఏముంటుంది అంటే మనకు ఎలివేటెడ్ లెవెల్స్ అని ఉంటాయి. ఎలివేటెడ్ లెవెల్స్ అంటే ఇంక్రీజ్డ్ లెవెల్స్. చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. ఏమేమి ఇంక్రీజ్ అయిందో చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఎలివేటెడ్ LDL లెవెల్స్ అనేవి కనబడుతుంది. అంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఎలివేటెడ్ ఇంక్రీజ్ అంటే మోర్ దాన్ 100 mg అనేది మనం చూడొచ్చు. ఇక్కడ mg/dl అనేది చూడొచ్చు. లో HDL లెవెల్స్ అనేవి కనబడతాయి డిస్లిపిడీమియాలో. అంటే ఏమవుతుంది, లెస్ దాన్ 40 mg/dl అనేది చూస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్. ఇది కూడా గ్రేటర్ దాన్
200 mg/dl అనేది మనం చూస్తూ ఉంటాము. దీనిని మనం ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒబేసిటీ వల్ల అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ఈ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఇవి ఎలివేటెడ్ లెవెల్స్ మనం ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే ఎల్డిఎల్ ఇంక్రీజ్డ్ ఇన్ హార్ట్ డిసీజ్ లో చూడొచ్చు, అండ్ హెచ్డిఎల్ చూస్తే ఇంక్రీజ్ ఇన్ కార్డియోవాస్కులర్ రిస్క్ లో చూడొచ్చు. అంటే తగ్గడం వల్ల, లో అవడం వల్ల కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అదే ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసరికి మనకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ, ఒబేస్, మెటబాలిక్ సిండ్రోమ్ లో మనం బేసిక్ గా దీన్ని చూడొచ్చు. అయితే ఇక్కడ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇది ఇంక్రీజ్డ్ ట్రైగ్లిజరైడ్స్, లో హెచ్డిఎల్, high LDL and central obesity and increased risk of type 2 diabetes and cardiovascular disease కనుక ఉంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటి? అథెరోస్క్లెరోసిస్ అంటే ఇక్కడ ఈ క్రానిక్ డిసీజ్, అక్కడ ఏంటి, ఆర్టరీస్ బికమ్ నారో అంటే ఏం లేదంటే ఇప్పుడు మనం ఇది ఆర్టరీ అనుకోండి, ఆర్టరీస్ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కొలెస్ట్రాల్ వచ్చి ఇరుక్కుపోతుంది అన్నట్టు. ఇరుక్కుపోయిన తర్వాత ఏమవుతుంది, బ్లడ్ ఇక్కడ వరకే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, ఎక్కడ వరకే వెళ్తుంది మళ్ళీ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి ఇక్కడ సప్లై జరగదు, లేదా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనే సప్లిమెంటేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ 5 ml కావాల్సిన దగ్గర అక్కడ ఓన్లీ 1 ml 2 ml మనకు సప్లై అవుతూ ఉంటుంది. అంటే అంతగా 5 ml రిక్వైర్ ఉన్న దగ్గర 2 ml కావడం వల్ల ఆక్సిజన్ అనేది సప్లిమెంటేషన్ జరగదు. గుడ్ బ్లడ్ అనేది పోదు కదా, పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆక్సిజన్ అనేది సప్లై కాదు కాబట్టి అక్కడంతా కూడా థిక్కన్ అవుతాయి అన్నట్టు, రిజిడ్ అయిపోతాయండి. దానివల్ల మనకేమవుతుందంటే అథెరోస్క్లెరోసిస్ అనేది వస్తుంది. దీనిలో ఇది ఎందుకు అలా జరుగుతుంది, ఎక్కడైతే కొలెస్ట్రాల్ ఉంటుందో అది వచ్చి ఇక్కడ పేరుకపోవడం వల్ల అది జరుగుతుంది అన్నట్టు. అయితే దీంట్లో ఏమవుతుంది, ఎలివేటెడ్ ఎల్డిఎల్ లెవెల్స్ అనేది మనం చూస్తాము, రెడ్యూస్డ్ హెచ్డిఎల్ అనేది మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ అని చెప్పేసి అంటామండి. ఎక్స్ట్రీమ్ హై లెవెల్స్ ఆఫ్ ఎల్డిఎల్ చూస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేది రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ల్యాబొరేటరీ ఎవాల్యుయేషన్, కమింగ్ టు ద ల్యాబొరేటరీ ఎవాల్యుయేషన్ ఆఫ్ లిపిడ్స్. దీనిలో లిపిడ్ ప్యానల్ అని చెప్పేసి అంటాం. ల్యాబ్ లో ఏమని చెప్తాం మనం, లిపిడ్ ప్రొఫైల్ అంటాము లేదా లిపిడ్ ప్యానల్ అంటాం. లిపిడ్ ప్రొఫైల్ అని రాస్తారు, లేదా లిపిడ్ ప్యానల్ అని చెప్పేసి మనకు రాస్తూ ఉంటారు అన్నట్టు. లిపిడ్ ప్యానల్ అని చెప్పేసి రాస్తూ ఉంటారు. అయితే లిపిడ్ ప్రొఫైల్ అనేది మామూలుగా మనకు డాక్టర్స్ రాసి పంపించే ప్రిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఆటో అనలైజర్లో మనకేమంటుంది, ఈ యొక్క లిపిడ్ ప్యానల్ అని చెప్పేసి మనకు ఉంటుంది అన్నట్టు. అయితే దీంట్లో ఏమొస్తుంది, లిపిడ్ ప్యానల్లో టోటల్ కొలెస్ట్రాల్ ఎస్టిమేట్ చేస్తాము, ఎల్డిఎల్ చేస్తాము, హెచ్డిఎల్ చేస్తాము, ట్రైగ్లిజరైడ్స్ కూడా చేస్తూ ఉంటాము. 1 2 3 4 ఈ 4 చేస్తే మనము లిపిడ్ ప్యానల్ అంటాము. దాంతోపాటు అపోలిపోప్రోటీన్ బి అనేది కూడా ఉంటుంది. దాన్ని అథెరోజెనిక్ పార్టికల్ లైక్ ఎల్డిఎల్ ఎస్టిమేషన్ కోసం మనం చూస్తూ ఉంటాము. దాంతోపాటు అపోలిపోప్రోటీన్ A1 అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇది ఏమంటుంది, అమౌంట్ ఆఫ్ హెచ్డిఎల్ పార్టికల్స్ ని కలెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, రేషియోస్, టోటల్ కొలెస్ట్రాల్ అండ్ హెచ్డిఎల్ రేషియో. ఏ హై రేషియో ఇండికేట్స్, అంటే కొలెస్ట్రాల్ ఈజ్ టు కొలెస్ట్రాల్ అంటే ఎలా చెప్తారు, ఇది కొలెస్ట్రాల్ ఈజ్ టు హెచ్డిఎల్ రేషియో అని చెప్పేసి అంటాము. ఎప్పుడైతే హై రేషియో ఇండికేట్స్ దట్, ఇది ఎప్పుడైతే రేషియో ఇంక్రీజ్ అవుతుందో, ఆ రేషియో ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మనకు కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది వస్తుంది. అంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, హెచ్డిఎల్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది, దాన్ని రేషియో అంటారు. దాని తర్వాత టీజీఎల్ హెచ్డిఎల్ రేషియో అని చెప్పేసి అంటాము. ఇది కూడా హై రేషియో అసోసియేటెడ్ విత్ ద ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇంక్రీజ్డ్ కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో దానివల్ల ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. సివిడి, కార్డియోవాస్కులర్
డిసీజ్ రిస్క్ ఇంక్రీజెస్. ఓకేనా? సో ఇది మనకు రేషియోస్ అన్నట్టు. ఓకేనా? దీని రేషియోస్ ఇలా ఉంటాయి లిపిడ్స్. అయితే దీని యొక్క ఎస్టిమేషన్స్ చూద్దాం. సో దీని ఎస్టిమేషన్స్ వచ్చేసరికి 1 by 1 వెళ్దాం మనం. ఫస్ట్ది ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్కి వచ్చేసరికి ఇక్కడ చూద్దాం. లిపిడ్ ప్యానల్లో చేసుకునేవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిపిడ్ ప్యానల్లో మనం ఏం చేస్తాం, మనం టీజీఎల్, కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ఇవి మనం బేసిక్గా చేసే లిపిడ్ ప్యానల్స్. ఇవేంటి మనకు లిపిడ్ ప్యానల్స్. లిపిడ్ ప్యానల్ ఆర్ లిపిడ్ ప్రొఫైల్, దీని ఏమంటారు లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పేసి అంటాము. లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పేసి అంటాము. ఈ లిపిడ్ ప్రొఫైల్లో చేసే పారామీటర్సే ఇవన్నీ కూడా. అయితే 1 by 1 చూద్దాం. ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ చూస్తున్నాం. కొలెస్ట్రాల్ ఏదైతుందో ట్రైగ్లిజరైడ్స్ చూద్దాం. ట్రైగ్లిజరైడ్స్ ఏదైతుందో దీన్ని మనం చేసే ఎస్టిమేషన్ ఎలా చేస్తాం, ఎంజైమాటిక్ కలోరిమెట్రిక్ అస్సే అనేది మనకు మొదటగా చేసే ఎండ్ పాయింట్ అస్సే అంటే చెప్తే అంటాము. దాని తర్వాత జిపిఓ పిఏపి మెథడ్ అని చెప్పేసి ఒకటి, ఎంజైమాటిక్ మెథడ్ అని చెప్పేసి ఒకటి, మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో నార్మల్ వాల్యూస్ వచ్చేసి 150 to 150 mg/dl అనేది ద నార్మల్ వాల్యూ. దీని ప్యాటర్న్ హెల్తీ వచ్చేసి హెల్తీ మ్యాన్లో వచ్చేసి ఇది మెయిన్ ఎనర్జీ సోర్సెస్గా ఉంటుంది. లో లెవెల్స్ ఆర్ ఆఫ్టర్ దట్ ఈస్ లో లెవెల్గా ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం అంటే హెల్తీ మ్యాన్ అని చెప్పేసి అంటాం. అదే డిసీజ్ పర్సన్స్లో అయితే ప్యాటర్న్ డిసీజ్లో వచ్చేసి ఏమవుతుందంటే ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్, హైపర్ లిపిడీమియా అనేది మనం హైలో ఉండే వాళ్ళన్నింటిలో డిసీజ్లో చూస్తాము. దీని ట్రైగ్లిజరైడ్స్ లో ఎవరిలో ఉంటుంది అంటే మాల్ న్యూట్రిషన్లో, హైపర్ థైరాయిడిజంలో అండ్ క్రానిక్ ఇల్నెస్లో మనం ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేవి లోగా చూస్తూ ఉంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ కొలెస్ట్రాల్.